జనసేన టీడీపీ కలయిక రాష్ట్రంలో ఏమన్నా మార్పులు చేసే అవకాశం ఉంది? ఎంతమంది కలిసినా వైనాట్ 175. అంటే 175 అలా ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఎంతమంది ప్రజలు ఒక ప్రేమానురాగాలు బట్టి మీకే తెలిసిపోతుంది. చెప్పింది ప్రతి ఒక్కటే చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని ప్రతిదీ నిలబెట్టారు. ప్రజలకు దాని మీద ఉన్న నమ్మకమే తనని 175 నియోజకవర్గాలు గెలిపిస్తుందని మహన్ సార్ కోరుకుంటున్నాం. సింహం సింగిల్ గానే వస్తుంది. అది మా అన్న సింగిల్ గానే వస్తున్నారు. కంపల్సరిగా 2024లో ఈ జెండా అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ జెండా పాతి తీరతామండి. రాబోయే రోజుల్లో మీరు ఎలా వెళ్ళబోతున్నారు? 2024లో వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఎలా ధీమా వ్యక్తపరుస్తున్నారు? పేద ప్రజలు మన దగ్గర ఉన్నారండి. పేద ప్రజలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. 175 అనేది ఖచ్చితంగా మా టార్గెట్. దానికి రీచ్ అవ్వడానికి కృషి చేస్తున్నాం మేమందరూ కూడా. అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉందంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఎక్కడ ఉందండి? ప్రజల్లో వ్యతిరేకత ఉంది చూడండి. లక్షల్లో జనాలు వస్తున్నారు ఇక్కడికి. ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకం అనేది ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళు కమ్ము కాస్తున్నాయి. ఎప్పటి నుంచో పాతుపై ఉన్నారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు ₹1 ఇచ్చింది లేదు. కానీ ఎందుకు చేస్తున్నాం? పేద ప్రజలు సేవ చేస్తున్నాం. ఆయన పేద ప్రజలు చేస్తున్నారు కాబట్టి మేము కూడా నిలబడి చేయగలుగుతున్నాం. 73 ఖచ్చితంగా 2024లో మళ్ళీ ఆయన సీఎం. ఇంకా కంపెనీలు అయ్యే ఇంకా రాలేదంటున్నారు. బోల్డ్ అని కంపెనీలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారే మరలా సీఎం అవుతారు. 100% మళ్ళీ జగన్ అనే సీఎం అవుతాడు. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోవచ్చు. ఏం డౌట్ లేదు. ఎంతమంది పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఇంటికి మాత్రం ఓడదు. 24 ఎలక్షన్లో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. జనసేన టీడీపీ కాదు కదా, ఏ పార్టీలు వాళ్ళు కలుసుకున్నా సరే ఎటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 2024 సంవత్సరంలో ఎటువంటి ఎదురు ఉండదు. 175 సీట్లను మేము తప్పకుండా గెలుచుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. 2024 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు ఖచ్చితంగా గెలుచుకుంటాడు. దానికి ఈరోజు ఇదే తార్కాణం. వైనాట్ 175 గెలవడం కాదు, 175 అందులో తిరగలేదు. ఆయన అభివృద్ధి ఆయన ముందు ఉంచుతుంది. 2024లో మేము 175 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని మా సీఎం గారు చెప్పడం జరిగింది. ఆయన నా పరిపాలన నచ్చి నాకు ఓటేయండి, నా పరిపాలన నచ్చకపోతే నాకు ఓటేయండి అని ధీమాగా దమ్మున్న నాయకుడు మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. 175 కాన్ఫిడెన్స్ ఎలా చెప్పగలరు? ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ 175 టార్గెట్ మన జగన్ అన్న 175 తీయించి అవకాశం ఉందండి. మళ్ళీ జగన్ రావాలి. జగన్ రాకపోతే చాలా మంది పేదలు కూడా 2024లో మళ్ళీ సీఎం అది పక్క రాసి పెట్టుకోవచ్చు. ఎవరైనా సరే ఈ జన సమూహాన్ని చూడండి, ఎవరిని కూడా ₹1 ఇచ్చి తీసి రాలేదు. మేము స్వచ్ఛందంగా వచ్చాం. స్వచ్ఛందంగానే మేము రేపు 24లో కూడా స్వచ్ఛందంగానే ఓట్లు మేము స్వచ్ఛందంగా వేయడానికి రెడీగా ఉన్నాం. సరిగా మా అన్న సూపర్ గుడ్గా ఉంది పరిపాలన. మళ్ళీ రావాలనే కోరుకుంటున్నాను. నో ప్రాబ్లం. కాకపోతే మళ్ళీ మాకు జగనే కావాలి. మాకు జగన్ గారే రావాలి. మా పిల్లల భవిష్యత్తు బాగోవాలంటే మాకు మళ్ళీ జగన్ అన్నే కావాలి. ఎవరిస్తున్నారండి డబ్బులు? ఎన్ని పరిపాలన ఇన్ని వచ్చినాయి. ఎవరికి ఎంతమంది ఇన్ని డబ్బులు ఎవరిస్తున్నారు? ఏ ప్రభుత్వంలోనూ ఎవ్వరూ ఏమి ఇవ్వలేదు. అతను ఎందుకు ఇస్తున్నారు అంటే ఇదే డబ్బులు అప్పుడు కూడా ఉండేవి కదా, మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు, ఇతను ఎందుకు ఇస్తున్నారు? ఎవరి అర్థం కాలేదు. జగన్ గారు రావాలని కోరుకుంటున్నాం మేము అందరూ కూడా. ఇప్పుడు మేమే ఉన్నాం మేడం. పార్టీ తరఫున బాగా తిరుగుతాం. బాగానే కష్టపడి పనిచేసాము. 2019లో విజయం సాధించేటట్టుగా చేశాము. సేమ్ 2024లో అట్లానే చేస్తాం. ఒకళ్ళారా పోతే ఏమైంది మేడం? 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175లో మాకు ఇట్లాంటి వాళ్ళు 10 మంది 20 మంది 23లో వాళ్ళకి వచ్చింది 19 కదా మేడం. మరి 2019లో కూడా ఇదే మాట అన్నాడు మేడం చంద్రబాబు. 23 మంది అవతలిపోయేసరికి 23 వచ్చేసరికి మాకు ఇంకా లెక్కే ఉంది. 24లో మొత్తం మాయని అన్నారు. చూద్దాం మేడం ఎంత మాత్రం వస్తాయో చూద్దాం.
ఈ గెలుపుతోటే జగన్ పతనం మొదలైందో కాలేదనేది 2024లో చూస్తాం కదా మేడం. అంటే ఏం లేదు మేడం, ఒక 2-3 గెలిచారు ఆయన ఏదో నేను మొత్తం 175 నియోజకవర్గాలు గెలిచినట్టు ఫీల్ అయిపోతున్నాడు. 52 ఎమ్మెల్సీలు ఉన్నాయి మేడం. 52 ఎమ్మెల్సీలలో ఒక 3 గెలిచినంత మాత్రం మొత్తం మాయ అనుకుంటేట, మిగతా మొత్తం మాకున్నాయి కదా 49 ఎమ్మెల్సీలు. ఇబ్బంది ఏముంది మేడం, 48 ఉన్నాయి కదా. ఏంది మేడం 2024లో జగన్కి కరు కాల్చి వాత పెట్టి జగన్ పంపిస్తారు ప్రజలు. సేమ్ మేము అదే రిపీట్ చేస్తాం మేడం. చంద్రబాబు కూడా 2024లో మేము అదే 19లోనే ఆల్రెడీ పెట్టాము. ఈసారి పూర్తిగా భూస్థాపితమయ్యేటట్టు చేస్తాం. ఆ పార్టీకి ఒకటే మేడం, అది జనాలలో ఉన్న టాక్ ఏంటంటే మన జగనన్న ఉన్న అన్నాళ్ళు ఇబ్బంది ఏం లేదు, జగనన్న అట్లా అని తగ్గిద్ది, క్రేజ్ తగ్గిద్దని కాదు. ఆ పార్టీకి మళ్ళీ ఎప్పుడో ఆ ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడే ఏదన్నా అవకాశం ఉంటుంది తప్పితే అంతకు మించి చంద్రబాబు ఉన్న అన్నాళ్ళు సీఎం అయితే అప్పుడు అడగండి మేడం, చూద్దాం. పవన్ కళ్యాణ్ ఆయనదేముంది మేడం, పవన్ కళ్యాణ్ గారు ఆయనదేముంది మేడం, చంద్రబాబు ఇద్దరు ఒకటే కదా, పైకి కపట నాటకం ఆడుతున్నారు అంతే. ఏంటంటే నీది నువ్వే నేది నేనే, నేను సపరేట్గా పోటీ చేస్తాను అని అంటారు, అంతకుమించి ఏం లేదు మేడం. అవన్నీ కామన్, అది డబ్బులు తీసుకొని జరిగేది విషయం అని జనాలు అందరికీ తెలుసు. జనాలు ఇదివరకు ఇట్లా దిక్కల వాళ్ళు ఎవరు లేరు మేడం. నేను చెప్తే నా వర్గం 10 మంది ఉన్నారు అనుకోవడానికి. ఈ సెల్లులు యూట్యూబ్లో వచ్చినాక రైతు పనిచేసే వ్యక్తికి కూడా మొత్తం తెలిసిపోతుంది రాజకీయం అంటే ఏందనేది మేడం. అదే ప్రజలు 2019కి తెలుసుకున్నారు కదా మేడం. 2019లో తెలుసుకునే కదా ఓడిచ్చింది కూడా. రుణమాఫీ చేస్తానని 3 సార్లు ఏమో వేసాడు, 2 సార్లు ఎగ్గొట్టాడు. ఈ పసుపు కుంకుమ అనేది మేడం ఇవన్నీ ఎందుకు మేడం, పవన్ కళ్యాణ్ ముసుగులో గుద్దులాట ఎందుకు? మొత్తాన్ని జగనన్న చెప్పినట్టు తోడేళ్ళందరూ ఓటైనా కూడా సింహం సింగిల్గా వస్తుంది. చూద్దాం ఎంత మాత్రమో. మేమైతే పక్కాగా 100% గెలుస్తాం. వాళ్ళని గెలిచి చూడమనండి. మేము మా ఊర్లో కనీసం రాజకీయం గురించి కనీసం ఒక రోజు కూడా తిరగము పార్టీ తరఫున. వాలంటీర్లకు మేడం మంచి స్పందన వస్తుంది. ఇది వరకు జరిగిన గత ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు ఎవరు కూడా కమిటీలు లేదా, ఎవరు కూడా ఇంటికి వచ్చి కనీసం ఇదిగో నీ అప్లికేషన్ ఇదమ్మా, నువ్వు దీనికి అర్హత ఉన్నావు, నువ్వు అప్లై చేసుకో, నీకు పని అవుతుంది, ఎవరు మధ్యన దళారులు ఏమి ఉండరు, సచివాలయానికి వెళ్ళి నువ్వు డైరెక్ట్గా అప్లై చేసుకొని నీకు అకౌంట్లో పడతాయి అని ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది మేడం. గత ప్రభుత్వంలో అలాంటిది ఎప్పుడూ లేదు, జరగలేదు కూడా. నాకు మధ్యకి వచ్చినా కూడా నేను చూడలేదు మేడం. జగన్ స్టిక్కర్ అంటించగానే మరి జనసేన వాళ్ళు కూడా వచ్చి స్టిక్కర్ అంటిస్తున్నారు. అంటించండి మేడం, మన ఆత్మలో ఉన్నది ఎక్కడికి పోయిద్ది మేడం, ఇప్పుడు నా గుండెలో ఉంది మేడం. అది ఎందుకు పెట్టాడంటే మేడం, వాలంటరీ వ్యవస్థ అనేది గవర్నమెంట్ కిందకి వస్తుంది కదా, మీరు ఎందుకు పథకాలకు రాజకీయంగా తిరుగుతారు మీరు ఓట్ల ఎలక్షన్లకి అని అంటే, మేము సపరేట్గా పార్టీ తరఫున గృహసారథులను పెట్టుకున్నాం మేడం. దానికి తప్పేముంది మేడం? ఇప్పుడు ఒక ఫరం ఓపెన్ చేసుకొని పార్టీ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు పార్టీ తరఫున పెట్టుకోవచ్చు మేడం. మా కార్యకర్తలనే గృహసారథులు పెట్టుకున్నాము, తప్పేముంది మేడం? తిరిగి కష్టపడి మా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి కదా మేము. ఎవరు మేడం? పబ్లిక్గా జగన్ అనే చెప్పాడు మేడం. మొన్న పబ్లిక్గా జగన్ అనే చెప్పాడు. ఏం చెప్పాడు? ఎవరైనా కూడా ఇంటి యజమాని ఒప్పుకుంటేనే స్టిక్కర్ అంటించండి, ఒప్పుకోలేదు నాకు జగనన్న అంటే ఇష్టం లేదు అనుకున్నాడు అంటించకాకండి, తప్పేముంది అని చెప్పాడు మేడం. దానికి తప్పేముంది మేడం? ఎప్పుడు కూడా జగనన్న ఒకటే మేడం, డైరెక్ట్ చెప్పిందే చేస్తాడు కానీ ఊరికే చంద్రబాబు లాగా మాయమాటలు ఒకటి చెప్పి చేయటం అట్లా ఉండదు. ఫస్ట్ ఏమో నేను పెద్ద అమరావతిని ఒక్కసారి సింగపూర్ చేస్తానంటాము, అట్లా ఉండదండి.